హై టు ఆల్, నేను విల్లింగ్ ట్రావెలర్. సో ఫైనలీ ఆల్ ఇండియా రోడ్ ట్రిప్లో వచ్చేసి మనం 6 స్టేట్స్ కంప్లీట్ చేసుకొని 7th స్టేట్లో ఉన్నాం అనమాట. 7th స్టేట్ వచ్చేసి గుజరాత్ అనమాట. లైక్ ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక, గోవా, మహారాష్ట్ర, ఆ తర్వాత ఇప్పుడు గుజరాత్లో ఉన్నాం. సో గుజరాత్ నుంచి ఇప్పుడు గుజరాత్లో వచ్చేసి డైరెక్ట్ మనము స్టాచ్యూ ఆఫ్ యూనిటీకి వెళ్దామని చూస్తున్నాం అనమాట. సో ఈ ఎండాకాలం ఉంది కాబట్టి కంటిన్యూగా అన్నీ కంప్లీట్గా ఈ 3 స్టేట్స్ ఏవైతున్నాయో లైక్ గుజరాత్, రాజస్థాన్, పంజాబ్ ఇవి ఏదైనా కంప్లీట్గా ఫుల్ ఎండలు ఉంటాయి కాబట్టి తొందరగా ఒక్కొక్క సింగిల్ ప్లేస్ చూసుకుంటూ వెళ్ళిపోదాం అనుకున్నాను. సో తొందరగా నార్త్ ఈస్ట్కి వెళ్ళిపోతున్నా, అక్కడ కూల్ వెదర్ ఉంటుంది కాబట్టి కొంచెం తొందరగా కంఫర్టబుల్గా హ్యాపీగా ఉండొచ్చు. అసలు ఈ ఎండలకైతే చచ్చిపోతున్నాను నేను. లాస్ట్ వీడియోస్ కనుక చూడకపోతే చూడండి, వెళ్ళి ఒకసారి నా సిచ్యువేషన్ ఏంటో అర్థమవుతుంది మీకు. సో అండ్ చెప్తున్నాను కదా, కొంచెం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి వీడియోస్ కనుక నచ్చితే కనుక. అట్ ద సేమ్ టైం వ్యూస్ వస్తున్నాయి కానీ సబ్స్క్రైబర్స్ దొరకట్లేదు అబ్బా. మళ్ళీ చెప్తూనే ఉన్నా, చాలా వరకు వ్యూస్ వస్తున్నాయి కానీ అసలు సబ్స్క్రైబర్స్ మాత్రం నిల్ అనమాట. సో ఒకసారి చూడండి, నచ్చితేనే కదా చూస్తారు వీడియోస్ మొత్తం. అంతా చూస్తున్నారంటే మీరు ఎందుకు సబ్స్క్రైబ్ చేయట్లేదు అర్థం అవ్వట్లేదు. సో ప్లీజ్ ఒకసారి చూసి ఒకవేళ నచ్చితేనే చేయండి, నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా? సో అదనమాట మ్యాటర్. సో ఇప్పుడైతే మనము నైట్ ఇక్కడే ఉండే అనమాట, ఒక హోటల్ దగ్గర పర్మిషన్ తీసుకొని. సో ఇప్పుడైతే బయలుదేరిపోదాం. ఇక్కడ నుంచి బయలుదేరి స్టాచ్యూ ఆఫ్ యూనిటీకి వెళ్ళిపోదాం. స్టాచ్యూ ఆఫ్ యూనిటీకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ యూనిటీ చూసుకొని 1 డే అక్కడే స్పెండ్ చేద్దాం అనుకుంటున్నా. సో 1 డే స్పెండ్ చేసుకొని అటు నుంచి డైరెక్ట్ మళ్ళీ టువర్డ్స్ గుజరాత్లోనే ద్వారకా సైడ్ వెళ్ళిపోవాలన్నమాట మనం. సో ఫైనల్లీ మొత్తానికి అయితే హైవే నుంచి రైట్ తీసుకొని లోపలికి వచ్చేసాము. ఇక్కడ నుంచి 74 కిలోమీటర్స్ ఉందన్నమాట స్టాచ్యూ ఆఫ్ యూనిటీ. రోడ్డు మాత్రం మరీ దారుణంగా ఉంది. కన్స్ట్రక్షన్లో ఉందన్నమాట, కంప్లీట్ రోడ్ మొత్తం కన్స్ట్రక్షన్లోనే ఉంది. అయ్యయ్యో ఏందయ్యా ఈ డస్ట్. ఈ ఎండకైతే అస్సలు తట్టుకోలేకపోతున్నా అబ్బా. ఈ డ్రైవ్ అయితే కళ్ళు మొత్తం మండిపోతున్నాయి. యూనిటీ వరకు కూడా వెళ్తున్నా వెళ్ళనా అర్థం అవ్వట్లేదు. ఎన్నో దగ్గర చెట్టు దొరికితే అక్కడే ఆగిపోతున్నామో అనిపిస్తుంది నాకైతే. ఎండలు సావగొట్టేసి వదిలేస్తున్నాయి ఎండలు అయితే. లెట్స్ గో. సో ఇప్పుడే పెట్రోల్ బంక్కి వెళ్ళిపోయి వాటర్ తీసుకొని వచ్చేసాను అనమాట. వాటర్ అయిపోయిండే, మంచి చెట్టు కింద నీడ ఉండే అక్కడే పడుకుందాం అనుకున్నా. బట్ అస్సలు అవ్వట్లేదు అక్కడ. లైక్ ఎండ గాలి చాలా ఎక్కువ వస్తుంది అక్కడ. అట్ ద సేమ్ టైం 41 degrees ఉందన్నమాట ఎండ, చూస్తున్నారా? సో 41 degrees ఎండ, వేడి గాలి వస్తుంది. మొత్తం పెదవులు మొత్తం డ్రై అయిపోతున్నాయి, బాడీ మొత్తం డిహైడ్రేట్ అయిపోతుంది. అసలు బాగా వేడి ఎక్కువైపోయిందనమాట. ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. ఇంకా ఇటు నుంచి కొంచెం ముందరికి వెళ్దాం. ముందరికి వెళ్ళి ఇక్కడ చెట్టు దొరికితే అక్కడ ఆగిపోదాం. టైం లిటరల్గా 3 అయిపోయింది, 3:30 అవుతుంది. అయినా కూడా ఇంకా ఎండ తగ్గట్లేదు. 41 degrees కంటిన్యూగా అట్లే చూపిస్తుంది అన్నమాట. ఇంకా రెస్ట్ తీసుకుందాము కాసేపు అట్లే. ఎడిటింగ్ చేద్దామని కూర్చుంటే ఫుల్ నిద్ర వచ్చేస్తుంది. ఆ ఎండకి మొత్తం ఆ ల్యాప్టాప్ మీద కళ్ళు మొత్తం స్ట్రెయిన్ అయిపోయి నిద్ర వచ్చేస్తుంది. అసలు ఏ పని చేయబుద్ధి అయితే లేదు, ప్రశాంతంగా పడుకోబుద్ధి అవ్వట్లేదు. గుజరాత్ వచ్చేసినాం ఆల్రెడీ. గుజరాత్ తర్వాత నెక్స్ట్ రాజస్థాన్ వస్తుంది, రాజస్థాన్ తర్వాత పంజాబ్. సో ఈ 2 స్టేట్ నెక్స్ట్ 2 స్టేట్స్ దాటేస్తే కొంచెం హిమాచల్ ప్రదేశ్కి వెళ్ళిపోతాం మనం. కొంచెం కూల్ ఉంటుంది ఆ ఏరియాలో, తొందరగా వెళ్ళిపోవడానికి ట్రై చేద్దాం. ఎక్కడైనా పార్కింగ్ అవైలబుల్ ఉందేమో చూసుకొని అక్కడ పార్క్ చేసేసుకుంటే అయిపోతుంది. పార్కింగ్ చేసుకోవచ్చా లేదా ఒకసారి కనుక్కొని వద్దాం. తర్వాత వాళ్ళు అప్రూవ్ ఇస్తే ఇక్కడే పార్క్ చేసుకున్నాం. ఇక్కడే పార్క్ చేసుకుని ఇటు నుంచి వెహికల్స్ వెళ్తాయంట. సో ఫైనల్లీ వెళ్ళేసి అడిగేసి వచ్చాను అనమాట. పార్కింగ్ అస్సలు యాక్సెప్ట్ చేయట్లేదు తను. విలేజ్ ఏరియా కదా, ఇక్కడ కొంచెం పార్కింగ్ చేసుకోవద్దు, ఇబ్బంది అవుతున్నట్టు అంటున్నాడు. సో దట్స్ ఇట్.
మళ్ళీ ఇక్కడి నుంచి మళ్ళీ ముందరికి వెళ్ళేసి యాక్చువల్గా ఇక్కడ హెలిప్యాడ్ ఉందంట నియరెస్ట్లో. సో ఆ హెలిప్యాడ్ ఏరియాలో పార్క్ చేసుకోవచ్చు అన్నట్టు అన్నారు. లేదంటే యాక్చువల్గా ప్రైవేట్ పార్కింగ్ ఉందంట, వాళ్ళు 150 అట్లా తీసుకుంటారంట. సో ఎందుకు మళ్ళీ 150 బొక్క అన్నట్టుగా ఇక్కడి నుంచి బయలుదేరదామని చూస్తున్నా. సో వెళ్ళిపోయి ఎక్కడన్నా వేరే మంచి ప్లేస్ చూసుకొని అక్కడ ఆగిపోదాం ఇక. ఫైనలీ మొత్తానికి అయితే స్టాచ్యూ ఆఫ్ యూనిటీ దగ్గర హెలిప్యాడ్ ఉందన్నమాట. సో ఆ హెలిప్యాడ్ దగ్గరనే సైడ్లో పార్క్ చేసేస్తాను. సో ఇక్కడ చూడవచ్చు, ఇదే హెలిప్యాడ్. ఇక్కడ ఇదొక హెలిప్యాడ్ ఉంది, అక్కడ ముందర ఇంకొక హెలిప్యాడ్ ఉంది. 2 హెలిప్యాడ్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ మొత్తం 2 హెలిప్యాడ్స్ ఉన్నాయన్నమాట. సో ఈ హెలిప్యాడ్ దగ్గరనే పార్కింగ్లో పెట్టేసేసాను వెహికల్ని. మొత్తానికి అయితే పార్కింగ్ దొరికిపోయింది. ఇక్కడ పార్కింగ్ ఉంది కానీ అది 24/7 ఉంది, బట్ కాకపోతే కాస్ట్ హెవీ ఉందన్నమాట. అందుకోసమే ప్రైవేట్ పార్కింగ్లో ఏం పెట్టలేదు. జస్ట్ ఇక్కడ ఇది ఇక్కడ విలేజ్ లాగా ఉందన్నమాట. సో విలేజ్లోనే పార్క్ చేసేసేసాను. ఇక్కడ నుంచి మనకు కంప్లీట్గా సర్వీస్ ఉంటుంది అనమాట. లైక్ ఎలక్ట్రికల్ బస్సెస్ ఉంటాయి కదా, మనము ఇక్కడ నుంచి కంప్లీట్గా స్టాచ్యూ ఆఫ్ యూనిటీ వరకు డైరెక్ట్ ఎలక్ట్రికల్ బస్సులు, ఫ్రీ బస్సులు ఉంటాయి అన్నమాట. సో ఆ బస్సులు ఎక్కేసి డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. వ్యాన్ ఇక్కడ సేఫ్ అనిపిస్తుంది నాకైతే. సో విలేజ్ ఏరియా కాబట్టి నో ప్రాబ్లం, ఇక్కడే బట్టే చేసుకొని వెళ్ళిపోవచ్చు ఇక. సో అదనమాట మ్యాటర్.